మేడిగడ్డ బ్యారేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు గుండకాయ చెప్పింది వాళ్లే. ప్రాజెక్టు వ్యయాన్ని 38,500 కోట్ల నుంచి 80,000 కోట్లకు పెంచి ఆనాడు 80,000 కోట్లకి సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతి తీసుకున్నారు. 80,000 crores మీద వాళ్ళు అనుమతి తీసుకొని వాళ్ళు దిగిపోయే నాటికి 94,000 కోట్లు ఖర్చు పెట్టినారు. ఆ తర్వాత కూడా వాళ్ళ హయాంలో జరిగిన కొన్ని బిల్స్ అనేది ఇప్పటికీ 1,00,000 కోట్లు దాటింది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కల మేరకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి 1,47,000 కోట్లు అయితే 1.47 lakh crores 38,500 కోట్లకి జరిగే ప్రాజెక్టుని ఇప్పుడు పూర్తి కావడానికి 1,47,000 కోట్లు కాబోతుంది. సుమారు ఆయకట్టు సిమిలర్. ఒకటి క్యాపిటల్ కాస్ట్ ఈ మేరకైతే రన్నింగ్ కాస్ట్ గురించి కూడా ఆలోచన చేయాలి. బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఆనాటి పంపులు పూర్తిగా నడిపినప్పుడు సంవత్సరానికి ఎలక్ట్రిసిటీ బర్డన్ 1000 కోట్లు ఉండేది. ఇప్పుడు వాళ్ళు రీఇంజనీరింగ్ రీడిజైన్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పూర్తి స్థాయిలో అన్ని పంపులు నడిపినప్పుడు కేవలం కరెంటు బిల్లే 10,000 కోట్లు దాటబోతున్నది. ఇది మా లెక్కలు కాదు, ఇది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా లెక్కలు. వాళ్ళు ఖర్చు పెట్టిన 94,000 కోట్ల రూపాయల్లో ఎక్కువ శాతం కాస్ట్లీ హై ఇంట్రెస్ట్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషను, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్స్ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ నుంచి అప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏనాడు అంత హై ఇంట్రెస్ట్ లో తీసుకొని లోన్స్ ని మరి కేసీఆర్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇప్పటికి ప్రాజెక్టు పూర్తి కాలే. ఇప్పటికే పర్ ఇయర్ యాన్యువల్ బర్డన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ తెలంగాణ ఇస్ 15,000 crores. ఇప్పటికీ ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ పార్ట్ ప్రిన్సిపల్ రీపేమెంట్ కి ప్రతి సంవత్సరం 15,000 కోట్లు కడుతున్నాం. పంపులన్నీ నడిచినప్పుడు మరో 10,000 కోట్లు ఎలక్ట్రిసిటీ బర్డన్. ప్రాజెక్టు పూర్తి స్థాయిలో పూర్తయినప్పుడు ఇంట్రెస్ట్ లోన్ రీపేమెంటే పర్ ఇయర్ 25,000 crores. అసలు ఎటువంటి ప్రాజెక్టు వాళ్ళు డిజైన్ చేసినారో ఆలోచన చేయండి.